ప్రభువా నీ మాటలు అని చెప్పి మన జీవితాన్ని ఆయనతో సరిచేసుకొని మనం మాట్లాడినప్పుడు, మనం ఆయన కొరకై పని చేసినప్పుడు అవి ప్రజల జీవితాల్లో మేలుకరంగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ప్రిపరేషన్లో చాలా రోజులు నేను లేను, ఎందుకంటే నా ప్రార్థనా జీవితం చాలా వెలితిగా ఉండింది. కానీ ప్రభు కృపను బట్టి ప్రభు మరొకసారి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నేను మీ ముందు నిలబడగలుగుతున్నాను. మరి ఆరాధన వర్తమానంకి వెళ్ళకపోయే ముందుగా ఒక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమగలిగిన తండ్రి, మరొక నూతన పరిశుద్ధ దినను ప్రభువా మీరు మాకు జీవితాలు అనుగ్రహించినందుకై మీకు వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రభువా 7 మాసములు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని 8వ మాసం నందు మొదటి పరిశుద్ధ పునరుద్ధానం నందు ప్రభువా నీ మందిరంలో చేరి నీ పరిశుద్ధ నామాన్ని ఆరాధించగలిగే గొప్ప భాగ్యమును నాకు మాకు దయచేసినందుకై మీకు వందనం తెలియజేసుకుంటున్నాను. అయ్యా నీ మాటలు జుంటి తేనె ధారల వంటివి, నీ మాటలు జీవపు ఊటలు ప్రభువా. ఆ జీవపు గల మాటలను ప్రభువా తండ్రి మేము వినబోచుండగా పరిశుద్ధాత్మ దేవ ఆ జీవాన్ని మాలో ప్రవహింపచేయమని, అయా చచ్చిపడినటువంటి మా ఆత్మీయ జీవితాలను ప్రభువా అయా అతని మేలుకరంగాను జీవింపజేసే విధంగాను నీ మాటలను ప్రభువా తను మేము వినుటకు, వాటిని గ్రహించుటకు, వాటి ప్రకారంగా నడుచుటకు మీరే సహాయం గ్రహించమని ప్రభువా. నీవు మా కొరకు చేసిన గొప్ప కార్యం బట్టి మిమ్మల్ని ఆరాధించగలిగే భాగ్యమును మాకు దయచేయమని ప్రభువా. ఏ మాటలైతే చెప్పాలో పరిశుద్ధాత్మ దేవ నీ శక్తిని, నీ బలమును, నీ మాటను నాకు ఉంచమని, వ్యర్థమైన ప్రతి మాటను ప్రభువా దూరం చేయమని, నా నోటిని మీరు బుడగా వాడుకొనమని, నీ నామానికి మహిమకరంగా నన్ను ఉంచమని, రావాల్సిన బిడ్డలను త్వరగా రప్పించమని, ఈ నామాలను మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థన అన్నప్పుడు యూజువల్గా మా చర్చెస్లో మేము అనుసరించే విధానం ఏంటంటే, మన కాళ్ళు చచ్చుబడిపోయలేవు కదా, మోకరించగలిగిన ప్రతి ఒక్కళ్ళు మోకరిస్తే అది ప్రభువుకి మహిమ, ఆయన మనం ఘనపరిచినట్లు అన్నమాట. మోకరించలేని స్థితిలో ఉన్న వాళ్ళు పైన కూర్చునేసేయచ్చు, కానీ మోకరించగలము, కాళ్ళు బాగానే ఉన్నాయి, ఇంకా చచ్చిపడిపోవాలా, ఇంకా నరాల వీక్నెస్ రాలా అనుకున్న వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేయడం, మోకరించి ఆయన వాక్యం చదవడంలో ఆ శక్తిని మనము గ్రహించే వాళ్ళం ఉంటాం. కాబట్టి ప్రార్థన అన్నప్పుడు అది ఎక్కడైనా సరే మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోనికి ప్రజలందరూ ఉండాలని, సంఘమంతా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఆరాధన వర్తమానం, ఈరోజు ఒక స్పెషల్ డే, ప్రపంచమంతా జరుపుకునే స్పెషల్ డే ఏంటి? ఈరోజు ఫ్రెండ్షిప్ డే. వెరీ గుడ్, అది బాగా తెలుసు అందరికీ. ఈవేళ ప్రపంచమంతా జరుపుకునే రోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్ అంటే, ఫ్రెండ్ అనే పదానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నమాట లోకంలో. ఒక మదర్ కంటే చెప్పాలంటే ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉంటారంటే, అమ్మకన్నా కొన్ని విషయాలు చెప్పుకోవేమో, నాన్నకన్నా కొన్ని విషయాలు చెప్పుకోవేమో కదా, తోబుట్టిన వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పుకోవేమో, కానీ ఎవరు చెప్పుకుంటాము? ఫ్రెండ్కి చెప్పుకుంటాం కదా. నిజమైన ఫ్రెండ్కి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రియల్ ఫ్రెండ్ అయితే, అంటే అన్నీ మనం చేసే కంప పనులు కూడా ఓపెన్గా చెప్పాలంటే అవి కూడా చెప్పగలిగే ఫ్రెండ్స్ ఒక్కళ్ళన్నా ఉన్నారా లేరా? ఉన్నారా? లేకపోతే మరి మీకు మంచి ఫ్రెండ్ లేనట్టే. అంటే అన్ని పాష్ థింగ్స్, మనకున్న మంచి మాటలే చెప్పే ఫ్రెండ్స్ కాదు, మన నెగటివ్స్, మనం చేసే ప్రతి ఒక్కటి చెప్పగలిగిన ఒక మనిషి, ఒక ఫ్రెండ్ మనకు ఉంటాడు కదా. సో వాళ్ళని మనం ఏమనుకుంటాము? నిజమైన ఫ్రెండ్ అనుకుంటాం అనమాట. సో మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఎవరైతే థింక్ చేస్తామో వాళ్ళే నిజమైన ఫ్రెండ్ కదా. మనకైనా దుఃఖం వచ్చినప్పుడు, బాగా బాధ వచ్చినప్పుడు ఈ మాట ఇంకొకరికైనా చెప్పాలి అనిపించి ఎవరినైతే అనుకుంటామో వాళ్ళే నిజమైన ఫ్రెండ్. కాబట్టి మనకు లోకానుసారంగా చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, నిజమైన ఫ్రెండ్ ఒక్కరు ఉండొచ్చు. కానీ ఈరోజు నేను ఒక మంచి ఫ్రెండ్ని మీకు, అంటే ఆల్రెడీ మనకు పరిచయమే, కానీ ఆ వ్యక్తిని మనం ఎందుకు నిజమైన ఫ్రెండ్గా అనుకోవాలో నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, పరమగీతములు 5వ పరమగీతము 16వ వచనం చదవండి. గబగబా తీయాల. అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు,
ఉమ్, ఉమ్. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. మళ్ళొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త. ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. కాబట్టి యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. మళ్ళీ స్నేహితుడికి ఒక డెఫినేషన్ కూడా చెప్పాడు అక్కడ యోహాను సువార్త. ఏంటంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన స్నేహం గలవాడెవరు లేరు. కాబట్టి మన స్నేహితులు ఎట్లా ఉండాలంట? ప్రాణం పెట్టడానికి కూడా వెనుక తీయకూడదు. కానీ ఆ కింద మాట ఇంకో దగ్గర ఉంటుంది, మంచివాని కొరకు ఒకవేళ ఎవరన్నా ప్రాణం పెడతారేమో కానీ పాపుల కొరకు ఎవరన్నా ప్రాణం పెడతారా? ఖచ్చితంగా బట్ ఈ కాలంలో, పాతకాలంలో అయితే అట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. ఫ్రెండ్ కొరకు చనిపోవడము, ఫ్రెండ్స్ కొరకు. కానీ ఈ కాలంలో అట్లాంటి ఫ్రెండ్షిప్స్ని మనము చూడలేమన్నమాట. కాబట్టి చూడండి, నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక ఫ్రెండ్ అనేవాళ్ళు ఏ రకంగా ఉండాలో యవనస్తులు కొన్ని పాయింట్స్ టకటకా చెప్పేసేయండి నాకు. మీరు ఒక ఫ్రెండ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎలా ఉండాలనుకుంటారు? సన్నీ, యవనస్తులే చెప్పాలా? సన్నీ, ఉదయ్, హరుణ్, ఒక ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండాలి నువ్వు కోరుకుంటావు? ఏంది ఇంత ఆలోచిస్తున్నారు? ఒక హస్బెండ్, ఒక వైఫ్ అంటే ఆలోచించాలా? ఒక ఫ్రెండ్ అండర్స్టాండింగ్ ఉండాలి. వెరీ గుడ్. ఫ్రెండ్ కూడా జెన్యున్గా ఉండాలా? ఫ్రెండ్ జెన్యున్గా ఉండాలా? అన్నీ షేర్ చేసుకోవాలా? మీకు ఫ్రెండ్సే లేరా? అన్నీ షేర్ చేసుకోవాలా? మనకు ఎప్పుడూ తోడుగా ఉండాలా? మనం చెప్పిందే కరెక్ట్ అన్న, రియల్లీ వెరీ గుడ్. ఇంకా అవసరమైనప్పుడు హెల్ప్ చేయాలా? సో ఫ్రెండ్స్కి ఇంత కదా, ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మనకు ఫ్రెండ్స్ కంటే. కానీ కొన్నిసార్లు ఇవన్నీ చేయరు ఫ్రెండ్స్ కదా. మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మనం వాళ్ళ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేస్తాము, వాళ్ళది చేయరు కదా. మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. కానీ ఈ ఫ్రెండ్, నువ్వేమైతే అనుకుంటావో, నీ ఫ్రెండ్ నువ్వు ఏ రకంగా ఉండాలని ఇష్టపడతావో ఆ రకంగా ఉంటాడనమాట. చూడండి, 5 పాయింట్లు చెప్తాను, రాసుకోండి. హీ నోస్ మీ, ఆయనకి మన గురించి అంతా తెలుసు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. చాలు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపడున్నామంటే ఏంటంటే ఇంకా అదే యాక్చువల్గా చాలా కష్టము. అవే ఆయన తెలుసు అంటే ఇంకేం తెలియదు చెప్పండి ఆయనకు కదా. హీ నోస్ ఎవ్రీథింగ్. నీకు తలంపు పుట్టక మునిపే, నీలో తలంపు రాక మునిపే నువ్వు ఆలోచిస్తావో, ఏం చేస్తావో, ఎవరి గురించి ఏం ఆలోచిస్తున్నావో అవన్నీ తెలిసేది లేదా యేసయ్యకు? తెలుసా? తెలిసి ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి మంచి ఫ్రెండా కాదా? మంచి ఫ్రెండా కాదా చెప్పండి? మంచి ఫ్రెండేనా కదా. కాబట్టి నీ గురించి, నా గురించి అన్నీ తెలుసు ఆయనకు. మన తెల్ల వెంట్రుకలే తెలుసు అంటే ఇంకేం తెలియదు చెప్పండి ఆయనకు? నువ్వు మనం చేసే యథావేషాలు తెలుసు, మనం ప్రార్థనకు అని చెప్పి ఇంకేమేమి చేస్తామో తెలుసు కదా, ఎన్ని అబద్ధాలు చెప్తామో తెలుసు, మొబైల్లో ఏమేమి ఆడతామో తెలుసు, ఏమేమి చూస్తామో తెలుసు. తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? భర్తకు అగైన్స్ట్గా ఏమేమి ఆలోచిస్తున్నామో తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. అయినా కూడా ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మనకు నిజమైన ఫ్రెండా కాదా? అవునా కాదా? నేను ఎవరు ఆన్సర్ చెప్పట్లే? ఎస్, నాకు ఆన్సర్ చెప్పాలి. ఎస్. సో మన గురించి అన్నీ తెలిసి కూడా చూడండి, మేము మా బాబు చెప్తాం, కొంతమందితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వాడు మంచోడు కాదురా, వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దురా చెప్తాం కదా, తల్లిదండ్రులంగా చెప్తాం. ఈజ్ నాట్ గుడ్, డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. అతను మంచివాడు కాదు, వాడితో నువ్వు స్నేహం చేయొద్దు, మన తల్లిదండ్రులుగా మనం వార్న్ చేస్తాం కదా. కానీ ఈ స్నేహితుడు, ఈ గొప్ప స్నేహితుడు, నువ్వు నేను ఎదవలం అని తెలిసిన, చెప్పాలంటే మంచివారం కాదని తెలిసినా కూడా నీతో నాతో స్నేహించడానికి ఇష్టపడుతున్నాడు. ఓకే, సో హీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్. రెండో పాయింట్ చూడండి, హీ వాంట్స్ ద బెస్ట్ ఫర్ మీ. నీకు నాకు శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడతాడు. చూడండి, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ 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 అనే అంటారు కానీ వాడెప్పుడు ముందుండాలనుకుంటాడు తెలుసా. లోపలగా ఇన్నర్గా వాడికి ఎట్లుంటుందంటే నేనే వాడికంటే ముందుండాలనుకుంటాడు.
చూడండి, నాకు ఒక ఫ్రెండ్ ఉండేదన్నమాట. అయితే మాకు ఎగ్జామ్ డ్రెస్ ఉండేది. అంటే ఎగ్జామ్కి అదే డ్రెస్ వేసుకెళ్ళే వాళ్ళం అనమాట. ఒక సెంటిమెంటో ఏంటో మరి. మెడిసిన్లో ఫస్ట్ ఇయర్ నుండి అన్ని ఎగ్జామ్స్ కదా, అది పాతి పడిపోయి చినిగిపోయినా సరే దాన్ని ఉతుక్కొని ఎగ్జామ్ అంటే అదే డ్రెస్ వేసుకుంటాం అనమాట. అట్లా ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు అదే డ్రెస్ వేసుకున్నాం. ఇంకా పీజీ ఎంట్రన్స్ కోసం ఆ డ్రెస్ ఎత్తి పెట్టుకున్నాను అనమాట. నేను ఆ పిల్ల ఎత్తి పెట్టుకొని ఇంకా మేము అనుకొచ్చి ఇంకా దీన్ని బ్రేక్ చేయాలి. అసలు ఏంది డ్రెస్ మీద ఆధారపడుతున్నాం మనము లే అని చెప్పేసి రేపు పీజీ ఎంట్రన్స్కి ఇది మనం ఇది వేసుకురాకూడదు అనుకున్నాం. ఇద్దరం అనుకున్నాం ఆ మాట. ఇద్దరం అనుకున్నాము ఆ డ్రెస్ నువ్వు వేసుకురావు కదా అన్న. ఆ పిల్ల నేను వేసుకురాను అనింది. నేను కూడా వేసుకురాను అని చెప్పా. తీరా ఎగ్జామ్ నేను వేసుకెళ్ళా. ఎగ్జామ్ ఆ పిల్ల డ్రెస్ వేసుకొచ్చేసింది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ పిల్ల ఉద్దేశం చూసారంటే ఆ డ్రెస్ మీద విషయం కాదు, కానీ ఇద్దరం అనుకున్నాం ఆ డ్రెస్ వేసుకెళ్ళకూడదని. నేను వేసుకెళ్ళా, తను వేసుకొచ్చేసింది అనమాట. నేను షాక్ అయిపోయాను. షాక్ అయిపోయేసి నువ్వేమి డ్రెస్ వేసుకొచ్చావు అంటే గమ్మగా అయిపోయింది అనమాట. అంటే ఏమనుకుని తను, అంటే ఏమనుకో ఉంటుంది తన ఉద్దేశంలో, ఈ పిల్ల డ్రెస్ వేసుకురాకపోతే ఈ పిల్ల ఎంట్రన్స్ కొట్టలేదు, సో నేను ఈ డ్రెస్ వేసుకొస్తే ఆ పిల్ల కంటే ముందు చుట్టాను కదా, అదే కదా తన థాట్. లేకపోతే అట్లీస్ట్ తను ఎగ్జామ్ అప్పుడు ఫోన్స్ వచ్చేసి ఉన్నాయి. తను అట్లీస్ట్ ఆ డ్రెస్ వేసుకుంటప్పుడన్నా నేను ఈ డ్రెస్ వేసుకుంటున్నా నువ్వు కూడా వేసుకురా అని నాకు చెప్పలా. ఆ డ్రెస్ వేసుకొచ్చి నేను మళ్ళీ వెళ్ళి డ్రెస్ మార్చుకోవడానికి కూడా నా టైం లేదు. చాలా దూరం నా రూమ్కిను మెడికల్ ఎగ్జామ్ హాల్కి. నేనైతే ఎంత దుఃఖపడ్డానో చెప్పలేను. కానీ దేవుడి కృపను బట్టి దేవుడు సీట్ ఇచ్చాడు. ప్రభు కృపను బట్టి బాగున్నాం. కానీ చెప్తాను, ఫ్రెండ్స్ అనేవాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొన్నిసార్లు అలా కూడా ఉండొచ్చు. కానీ ఈ ఫ్రెండ్ ఏంటి తెలుసా, హీ వాంట్స్ టు గివ్ బెస్ట్. ఏదైతే శ్రేష్టమో అది నీకు ఇవ్వాలని ఇష్టపడతాడు. నీకు మంచి ఆలోచన చెప్తాడు. నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. చూడండి, వాక్యం సెలవిస్తుంది. చూడండి, కీర్తనలు 32:8. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం. నీకు ఆలోచన చెప్పేది, నువ్వేమేం చేయాలో, ఏ మార్గం నడవాలో, ఏ డెసిషన్స్ తీసుకోవాలి నీ లైఫ్లో, ఎలా పోవాలో, ఏ రకంగా నీ యొక్క లైఫ్ని మలుచుకోవాలో, ఏది కూడా ఆయన దగ్గరకు వెళ్తే చాలు ఆయన నీకు మంచి ఆలోచన చెప్తాడు. నీవు నడవాల్సిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. ఇదే త్రోవ, దీంట్లో వెళ్ళు. దీంట్లో కొంతమంది ఫ్రెండ్స్ రాంగ్ ట్రాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. వాళ్ళకి తెలుసు దాంట్లో పో చెడు తిరగద్దని, ఆయన అట్లా పోరా అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఈ మంచి ఫ్రెండ్ ఏంటో తెలుసా, నీవు నడవలసిన మార్గమును నీకు చెప్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. కాబట్టి మంచి ఫ్రెండా కాదా? ఫస్ట్ పాయింట్ ఏం విన్నాము? హీ నోస్ ఎవ్రీథింగ్. నీ గురించి నా గురించి ప్రతి ఒక్కటి తెలుసు. రెండో పాయింట్ ఏంటి? హీ వాంట్స్ టు గివ్ ద బెస్ట్. ఆయన నీకు శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మూడో పాయింట్ చెప్పండి. చూడండి, ఇందాక ఎవరో చెప్పారు ఆయనతో నాకు ఎక్కువ సమయం గడపాలని కదా, అన్ని ఆ అవసరాలకి ఉండాలని. చూడండి, హీ ఆల్వేస్ హ్యావ్ టైం ఫర్ మీ కదా, అవునా కదా? అర్ధరాత్రి లేచి 2 గంటలకి 3 గంటలకు లేచి నువ్వు మాట్లాడతాడా లేదా? మాట్లాడతాడా లేదా? నువ్వు 2 గంటలకు లేసినా, 3 గంటలకు లేసినా, అర్ధరాత్రి లేసినా, తెల్లవారు లేసినా, సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట, ఏ టైంలో అయినా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుందా? ఉండదు. ఆయన ఫోను ఎప్పుడూ స్విచ్ ఆఫ్ ఉండదు. నువ్వు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఆయనతో మాట్లాడచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సంభాషించవచ్చు కదా. ఎప్పుడు 24/7 ఆయన ఇస్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడూ నిద్రపోడు. ఆయన ఎప్పుడు కాపాడుతూనే 24/7 హీఈస్ వాచింగ్ యూ అండ్ 24/7 హీఈస్ రెడీ టు హియర్ యూ. నువ్వు ఆయనకి చెప్పాలే కానీ ఆయన వినడానికి ఇష్టపడతాడు. 24/7 ఏ టైంలో ఎనీ టైం. నీకు అర్ధరాత్రి దిగులు వచ్చిందా, ఆ టైంలో నువ్వు మాట్లాడిన ఆయన నీకు చాలా. కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు కదా. నా ఫోన్ కూడా 2 to 4 స్విచ్ ఆఫ్లో సైలెంట్లో ఉంటుంది. ఆ టైంలో ఎవరు నాకు కాల్ చేసి నేను లిఫ్ట్ చేయను. అది నా స్లీపింగ్ టైం అన్నమాట. ఆ తర్వాత 5 గంటలకు లేసి ఆ ఫోన్లో చూసుకొని నేను మాట్లాడతాను తప్పితే ఆ టైం నేను అసలు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటాను. కానీ ఆయన అట్లా అనుకోడు. నన్ను డిస్టర్బ్ చేయండి, నాతో మాట్లాడండి, నాకు చెప్పండి, నా దగ్గరకు రండి, నాతో మాట్లాడండి, రండి, మన వివాదం తీర్చుకుందాము, ప్రయాసం పడి భారం మోసి సమస్య జన్లారా నా దగ్గరకు రండి, కమాన్ టు మీ కదా.
ఎవరికైనా చెప్తారా? మనం చెప్తామా? నేనే చెప్తా. ఆ పేషెంట్స్కి టైం ఇస్తాను నేను, 11 to 6 to 8. ఆ టైంలో నేను వాళ్ళని చూస్తా బీయింగ్ డాక్టర్. మిగిలిన టైంలో నేను చూడను. చూస్తానా? రేపు రండి, నేను ఈరోజు ఫోన్ చేశారు పొద్దున పేషెంట్, ఆదివారం హాస్పిటల్ ఉండదమ్మా, రేపు రండి అని చెప్తాను. కానీ ఈ ఫ్రెండ్, నువ్వు ఆదివారం కాదే, సోమవారం కాదే, ఉదయం కాదే, మధ్యాహ్నం కాదే, అర్ధరాత్రి కాదే, ఎప్పుడు హీఈస్ రెడీ టు హియర్ యూ, హీఈస్ రెడీ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వినడానికి నువ్వు చెప్పాలే కానీ మనం ఏం చేయము, చెప్పం. ఈ ఫ్రెండ్ చెప్పకుండా ఊరంతా చెప్పుకుంటాం కదా. ఎవరికైతే చెప్పాలో వాళ్ళ చెప్పం, కానీ ఊరంతా చెప్పుకుంటాం. కానీ ఆయన 24/7 ఆయన వినడానికి ఇష్టపడేవాడు ఉంటున్నాడు. నువ్వు మాట్లాడాలే కానీ ఆయన ఏ టైంలో అయినా కూడా ఆయన వింటాడు. కాబట్టి ఆయన మనకు 24 గంటల సమయాన్ని మనకి ఇస్తున్నాడా లేదా? ఇంతకంటే ఎవరైనా ఇస్తారా మనకు సమయము? మీరు చెప్పండి, ఇస్తారా? ఇస్తారన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. నాకున్నారు ఒక ఫ్రెండు, నేను ఏ టైంలో ఫోన్ చేసినా వాడు లిఫ్ట్ చేస్తాడు, ఏ టైంలో ఇక్కడికి రమ్మంటే వచ్చేస్తాడు అని చెప్పి వాళ్ళ చేతులు ఎత్తండి. ఇవ్వరు, అర్ధరాత్రి పూట ఎవ్వరు ఇవ్వరు. కానీ ఈ ఫ్రెండు, నువ్వు ఏ టైంలో ఎసయ్యా నా దిగులుగా అన్నప్పుడు, అవునా రా, ఇదిగో ఎందుకు నీకు దిగులు అని మాట్లాడేవాడుగా ఉంటాడు. ఉంటాడా ఉండడా? ఎన్నో మార్లు ఆ మాటలు మనము అనుభవించాం. మనం దిగులుగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, తట్టుకోలేనంత వేదంతో ఉన్నప్పుడు ఆయన మాత్రమే మనల్ని కంఫర్ట్ చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి 3 పాయింట్స్ చెప్పినావా? 4th పాయింట్, జీసస్ నెవర్ చేంజెస్. ఫ్రెండ్స్ మారిపోతారు, ఖచ్చితంగా మారిపోతారు. 10th క్లాసు బాగా క్లోజ్గా ఉన్నాం, వాడు డిస్టింక్షన్ వచ్చినాడు, వీడు ఫెయిల్ అయినాడు, వాడు మాట్లాడతాడా? ఫెయిల్ అయినాడుతో మాట్లాడతాడా? గుడ్. కానీ కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడరు, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడనివ్వరు. రే వాడు చూడరా అట్లా ఉన్నాడు, వాడితే ఏం ఫ్రెండ్షిప్, పోయి ఇంకా ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడితో ఫ్రెండ్షిప్ చేయి కదా. కానీ మన దేవుడు మారని దేవుడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఫస్ట్ నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడో, గర్భంలో పుట్టక ముందు నేను ఏ ప్రేమతో ఆయన ప్రేమించాడో, ఈరోజు అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇప్పటికీ అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆ నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు. ఈ లోకంలో ఏ ఫ్రెండ్ అలా ఉండరు. చూడండి, నాకున్నే వాళ్ళు, నేను మెడిసిన్ చేసేటప్పుడు నాకు చాలామంది ఫస్ట్ ఇయర్లో బోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్ అనమాట. చాలామంది ఫ్రెండ్స్, సినిమాలకు వెళ్ళే వాళ్ళం, షికార్లకు వెళ్ళే వాళ్ళం, ర్యాగింగ్ చేసేవాళ్ళం, అబ్బా రచ్చరచ్చ చేసేవాళ్ళు ఫస్ట్ ఇయర్ అంతా. ఫస్ట్ ఇయర్లో మెడికల్ కాలేజ్లో చాలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది అనమాట. అంటే ఎస్సీస్ అంటే ఆడ ప్రొఫెసర్స్ అందరూ రెడ్డీస్, అట్లా మోస్ట్లీ వాళ్ళకి ఎస్సీస్ అంటే పెద్ద పడదనమాట. ఖచ్చితంగా ఫెయిల్ చేస్తారు వాళ్ళని ఎవరినో ఒకరిని. సో నాది బి బ్యాచ్ 95, నా 100 మంది బ్యాచ్. 95, 96, 97, 98, 1900 5 మెంబర్స్ లాస్ట్లో ఉన్నాము. ఏ బ్యాచ్ అంటే 1 to 50లో ఉంది. ఏ బ్యాచ్కి ఒక దగ్గర ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి, బి బ్యాచ్కి ఒక దగ్గర ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. ఏ బ్యాచ్లో ఒక రెడ్డిని ఫెయిల్ చేస్తారంటే బి బ్యాచ్లో ఒక ఎస్సీని ఫెయిల్ చేస్తున్నారు. నా బ్యాచ్లో ఉన్న లాస్ట్ ప్రాక్టికల్స్ అనమాట. 95 నంబర్ నాది. ఆడొకరి ఫెయిల్, నేను వెళ్ళాను, నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, ఒక్క క్వశ్చన్ కూడా నన్ను అడగకుండా వెళ్ళిపో అన్నారు. అంతే, ఆ సబ్జెక్ట్ నన్ను ఫెయిల్ చేశారు. ఫెయిల్ చేసిన తర్వాత నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ డిసప్పేర్ అయిపోయారు, ఎవరూ లేకుండా వెళ్ళిపోయారు. కేవలము ఒక 10 మంది ఉంటే ఒకళ్ళో ఇద్దరు ఆ క్లోజ్గా ఉండేవాళ్ళు అన్నమాట. కానీ ఆ టైంలో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు, అతనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ టైంలో నేను వేదన చెందినప్పుడు నాకు మంచి ఫ్రెండ్గా ఆయన ఉన్నాడు. ఆయన మారని దేవుడు, ఆయన నన్ను విడిచిపెట్ల, ఆయన నన్ను వదిలేదు. చెప్పండి, అందరికంటే ఎక్కువ ప్రేమించాడు ఆ టైంలో నన్ను. నా యొక్క డిప్రెషన్, నా బాధ, నా వేదన నుండి ఆయన నన్ను బయట తీసివేశాడు. కాబట్టి అందరూ నిన్ను విడిచిపెట్టొచ్చు, కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను విడిచిపెట్టడు. అందరు ఫ్రెండ్స్ నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ ఈ ఫ్రెండ్ నిన్ను విడిచిపెట్టు. కాబట్టి 4 పాయింట్స్ చెప్పాం. ఏంటివి? ఫస్ట్ పాయింట్, హీ నోస్ మీ. సెకండ్ పాయింట్, బెస్ట్ ఫర్ మీ. థర్డ్ పాయింట్, టైమ్, హీ ఆల్వేస్ గివ్ టైమ్ టు మీ. ఫోర్త్ పాయింట్, హీ నెవర్ చేంజెస్. కానీ 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, హీ లవ్స్ మీ. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. చాలామంది చెప్తారు, నేను ప్రేమిస్తున్నాను, నేను ఒట్టిదే దొంగ ప్రేమలు అవన్నీ. ప్రేమిస్తున్నానికి యాక్షన్ ఉండాలి కదా.
యేసుక్రీస్తు ప్రభు నేను ప్రేమిస్తానికి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. అంతకంటే ఇంకెవ్వరు మనల్ని ఎక్కువగా ప్రేమించారు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు. చూడండి, మార్పు లేని ప్రేమ ఆయన. చూడండి యోహాను సువార్త, ఈ ప్రేమిస్తున్నాడు అన్నానికి దాంట్లో ఒక 5 పాయింట్స్ చెప్తాను, చూసుకోండి. ఆయన ప్రేమ మార్పు లేనిది. చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. ఆయన ప్రేమ ఆ ఆ వాడై తన వారిని ప్రేమించి, వారిని ఎప్పటి వరకు ప్రేమించాడంట? అంతము వరకు ప్రేమించాడు. అంతము వరకు. ఈ లోక ప్రేమలు కొంతకాలం ఉంటాయి, కొంతకాలం ఉండవు. మనం వాళ్ళకి మంచి చేస్తే ఉంటాయి, మంచి చేయకపోతే ఉండవు. కొంతకాలం మనం వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే ఆ ప్రేమ ఉండదు, ఆ యొక్క గ్యాప్ పెరిగిపోద్ది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మార్పు లేని ప్రేమ. తన వారిని ప్రేమించాడు, అంతం వరకు ప్రేమించాడు. రెండోది చూడండి, ఆయన ప్రేమ పవిత్రమైనది. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఆయన ప్రేమ పవిత్రమైనది. ఎటువంటి ప్రేమ అంటే చూడండి, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగనే ప్రేమిస్తున్నాను. తండ్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు కదా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కదా, ఈయన ప్రేమించవచ్చు. కానీ తండ్రి ఆయన ఏ రకంగా ప్రేమిస్తున్నాడు అంట, ఆయన మనల్ని, మన గురించి చెప్పాలంటే అపవిత్రులం, చెప్పండి, అపరిశుద్ధులం, పాపులం, దుర్మార్గులం, దుష్టులం, ఇలాంటి మనల్ని తండ్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏ రకంగా ప్రేమిస్తున్నాడో, ఎవరిని? పరిశుద్ధుడు, పాపుల జర ప్రత్యేకంగా ఉన్నవాడు, పవిత్రుడు, అటువంటి అతన్ని ఏ రకంగా తండ్రి అయితే ప్రేమిస్తున్నాడో, ఈ యేసుక్రీస్తు ప్రభువారు అట్టి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారన్నమాట. ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప విషయం కదా. ఆయన ప్రేమించడంలో ఒక అర్థం ఉంది. కానీ ఈయన మనల్ని ప్రేమించడంలో ఎంత గొప్ప త్యాగం ఉంది కదా, ఎంత గొప్ప ప్రేమ ఉండాలి. యాక్చువల్గా ఆ హృదయంలో ఎంత ప్రేమ, పవిత్రమైన ప్రేమ అది. థర్డ్ పాయింట్ చూడండి, అది ఇందాక చెప్పుకున్నాం, ఆయన మన కొరకు ఆత్మ త్యాగం చేశాడు, మన కొరకు మరణించాడు. 15:13 ఉంటుంది అన్నమాట. ఇంకోటి చూడండి, వేరుపరచడం. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు విడదీయలేరండి. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. 35 నుండి చదవండి. క్రీస్తు ప్రేమ నుండి చాలు, 35 చాలు. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. చూడండి, లోక ప్రేమలు కారు, నీ దగ్గర డబ్బులు లేకపోతే, చూడండి ఇది తప్పైన కుమారుడు దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ఏం చేశారు? వదిలేశారు ఫ్రెండ్స్ అందరు కదా. కరువు వచ్చినప్పుడు వదిలేశారు. మనం పిచ్చి పిచ్చి బట్టలు వేసుకున్నప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవరు పెద్ద ఇష్టపడరు. మనం వాళ్ళ క్యాడర్లో లేనప్పుడు వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి పెద్ద ఇష్టపడరు. ఈ ఊర్లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చాలా రిచ్. చెప్పాలంటే వాళ్ళు కొన్ని రోజులు మన ఇంట్లోకి వచ్చి చదువుకున్న వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు స్టేజ్ మారిపోయింది, వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు మనల్ని చూడను కూడా చూడరు, వాళ్ళ అకేషన్స్కి కూడా మనల్ని పిలవరు డాక్టర్స్. కాబట్టి వాళ్ళ క్యాడర్ మారిపోయినప్పుడు, వాళ్ళ స్థితి మారిపోయినప్పుడు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని ఫీల్ అయినప్పుడు మనల్ని కొంచెం అలా దూరంగా పెడతారు. కానీ ఈ ఫ్రెండ్ కరువైన, ఖడ్గమైన, హింసైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఏదైనా రాని నీకు ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపుడు. కానీ అటువంటి మనం పాట పాడతాం కదా, ఎడబాయని నీ కృప. నిజంగా ఎటువంటి పరిస్థితిలో కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవ్వరూ ఎడబాపలేరు. కాబట్టి ప్రేమ గురించి ఎన్ని చెప్పుకున్నాం? మార్పు లేని ప్రేమ, పవిత్రమైన ప్రేమ, ఆత్మత్యాగం చేసిన ప్రేమ, వేరుపరిచినది. 5వ పాయింట్ గలతీ 2:20. గలతీ 2:20 చదవండి. నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం. నా కొరకు అనే ప్లేస్లో
మనందరి పేర్లు పెట్టుకోవాలి. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఏ మరణానికి అప్పగించుకున్నాడు? శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. శిలువ మరణానికి అప్పగించినటువంటి ఆ ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు ఎడబాలి. ఇంతగా ఎవరు ప్రేమించరు. భర్త ప్రేమించడు, భార్య ప్రేమించడు, తల్లి ప్రేమించదు, తండ్రి బిడ్డలు ప్రేమించరు. ఈ ఒక్క స్నేహితుడు మాత్రమే మనల్ని ఇలా ప్రేమిస్తాడు. కానీ మనము ఈయనకి సమయం, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఆయన ప్రేమ అంటే మనకు చాలా తక్కువ, చాలా చీప్, ఇంక్లూడింగ్ మీ. వీళ్ళందరికీ మనం సమయం ఇస్తాం. భార్యకి ఇస్తాం, భర్తకి ఇస్తాం, బిడ్డలకి ఇస్తాం, తల్లిదండ్రులకి ఇస్తాం, మన ఉద్యోగాలకి ఇస్తాం, చదువులకి ఇస్తాం, వీటన్నిటికీ అధికమైన టైం ఇస్తాం. కానీ మనల్ని ఇంతగా ప్రేమించే ఈ దేవునికి మాత్రము, మనల్ని ఇంతగా మనల్ని ఫ్రెండ్గా చూసే ఈ దేవునికి మాత్రము మనం ఏమివ్వము? సమయం ఇవ్వము. ఆయన రండి రండి రండి, నా దగ్గరికి రండి, నేను వింటానంటే ఆయనకు చెప్పం. కానీ మనం కూర్చొని మాట్లాడుకుంటాం గంటలు 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 గంటలు. మనం కూర్చొని ప్లాన్స్ వేసుకుంటాం గంటలు 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 గంటలు. మనం చూసుకొని మొబైల్స్లో చూసుకొని ఏం చేయాలో వాట్ ఈస్ ద థింగ్స్ అని చెప్పి దాంతో ఎక్కువ టైం గడుపుతాం. కానీ కూర్చొని ఆయనతో మాట్లాడమంటే ఏంటి? ఆయనతో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. ఆయనతో మాట్లాడము, ఆయనకి ఇవ్వాల్సిన టైం ఆయనకి ఇవ్వము. ఆయనకు ప్రార్థించవలసిందిగా ప్రార్థించము, ఆయన చెప్పవలసినంతగా చెప్పము. ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ మనము ఆయనకి మొహం తిప్పేసుకునే వాళ్ళం అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, మరొక మాట చెప్తున్నా, ఇంత మంచి ఫ్రెండ్ని మనం ఎప్పటికీ పొందుకోలేం. ఆయన ఫ్రెండ్షిప్ని కానీ మనం కానీ వదిలేసామంటే వి లూజ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. మన జీవితంలో నుండి ఒక మంచి ఫ్రెండ్ని మనం మిస్ చేసుకున్న వాళ్ళమే అవుతాం. నీ ప్రతి బాధలు తీర్చే ఫ్రెండ్, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు అంటే మళ్ళీ దూరం పెరిగిపో. చూడండి, ఒక దగ్గర రాసుంటాడు, యోహాను సువార్తలో అనుకుంటాను, యోహాను సువార్తలోనే చూడండి 14వ వచనం, 15. దాసుడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. ఇక మిమ్మల్ని నేను దాసులని పిలవను. ఏమని పిలుస్తున్నాడు? స్నేహితుడు అని పిలుస్తున్నాడు. ఆయన చాలా గ్లోరియస్ గాడ్, ఆయన ఆల్మైటీ గాడ్ కదా, ఆయన సార్వభౌముడు. ఆయన యొక్క దాంతో పోలిసి మనం వేస్ట్ ఫెలోస్ చెప్పాలంటే, ఎందుకు పనికిరాని వాళ్ళము, దాసులమే చెప్పాలంటే. కానీ ఆయన మనల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులని పిలుస్తున్నాడు. స్నేహితులను పిలిచి చూడండి, అబ్రహాంతో అంటాడు కదా, అబ్రహాంకి ఈ విషయం, అబ్రహాం నా స్నేహితుడు కనుక అబ్రహాంకి నేను ఈ విషయం దాచుతున్నా. నువ్వు నీ సీక్రెట్స్ చెప్పడమే కాదు, ఆయన కూడా నీతో సీక్రెట్స్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పెద్ద సీక్రెట్స్ చెప్పడం పెద్ద విషయం కాదు, కానీ ఆయన కూడా నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నేను వింటే నేను చేయబోయేదాన్ని అబ్రహాంకు చెప్పకుండా దాచదనా? అబ్రహాంకు చెప్పిన దేవుడు నీకు నాకు కూడా చెప్తాడా చెప్పడా? నీ గురించి, నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి, నువ్వు ఎలా పోవాలో గురించి, ఏం చేయాలో గురించి ఆయన చెప్తాడా చెప్పడా? చెప్తాడు. నువ్వు చెప్పడం పెద్ద విషయమే కాదు, నువ్వు చెప్తే ఏమీ ఉండదు కూడా, చెప్పండి వింటావంతే. కానీ ఆయన నీకు చెప్పడం ఇంత గ్రేట్ కదా. కాబట్టి నేను మిమ్మల్ని చూడండి, దాసుడు అయితే తన యజమాని యజమాని జైరా అంటాడు, మన నోరు మూసుకొని చెయ్యాలా, ఇదే చూపించాలి అంతే. కానీ ఫ్రెండ్ అయితే మనం అడగచ్చు, ఇది ఎందుకు చేయాలరా అని అడుగుతాం. అంటా మనమా? ఎందుకు చేయాలరా అని అడిగితే ఆ ఫ్రెండ్ ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఇష్టపడు. చూడండి, ఇక మీదట దాసుడు అంట తన యజమాని చేసే దాన్ని ఎరగడు. ఆయన ఎందుకు చెప్తున్నాడో తెలియదు కానీ చేసేస్తాడు. కానీ ఇప్పుడు చూడండి, ఇక మిమ్మల్ని దాసులని పిలువక అంటే ఎందుకు స్నేహితులను పిలుస్తున్నారు? నేను చేసేది నేను మీకు చెప్తాను, నేనేం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఒక దాసుడుగా, ఒక యజమానుడిగా కాదు మన రిలేషన్షిప్ ఒక ఫ్రెండ్స్ రిలేషన్షిప్ మంది. నువ్వు నన్ను అడగొచ్చు, ఎందుకు వేసే అని అడగొచ్చు, ఎందుకు ఇలా వేసి అని అడగొచ్చు, తగువేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అటువంటి గొప్ప స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకొచ్చేసాడు. చూడండి, ఒక దగ్గర అంటాడు కదా, వేరే ప్రవక్తలతో అయితే నేను గూఢభావాలతో మాట్లాడతాను, కానీ మోషేతో ఎట్లా మాట్లాడతాడంట? ముఖాముఖిగా. నీతో నాతో కూడా ముఖాముఖి. చూడండి ఈ వాక్యం, ప్రభువా ఈరోజు దిగులుగా అనేసియా, వెంటనే మనకు వాక్యం వస్తుంది, నువ్వు దిగులు పడకము. వచ్చిందా లేదా? అనేక మార్లు మనకు వచ్చిందని వాళ్ళ చేతులు ఎత్తండి. నీ దిగులుగున్న రోజు, నువ్వు ప్రార్థన చేసుకున్న రోజు, ప్రభువా నా దిగులుగుందన్నప్పుడు దేవుడు భయపడకమ్మా
లేదా? మరి ఇంత గొప్పగా మాట్లాడిన దేవుడు ఎక్కడైనా ఉంటాడా? ఇంత గొప్ప ఫ్రెండ్, ఇంత ఇమీడియట్గా ఆన్సర్ చేసే ఫ్రెండ్ ఎక్కడైనా ఉంటాడా? మరి ఇలాంటి ఫ్రెండ్ని మన జీవితంలో ఇంకా కూడా ఎవరైనా చేర్చుకోకపోయినట్లయితే ఈరోజే ఆహ్వానిద్దాం. ప్రభువా నా జీవితంలోకి రా, ఒక దేవుడిగా కాదు, ఒక స్నేహితుడిగా నా దగ్గరికి రా, ఒక స్నేహితుడిగా నా జీవితంలో ఉండి ప్రభువా అని చెప్పి ఆయన మనము ఆరాధించ బద్దులమైన. ఎందుకని 5 పాయింట్లు ఎందుకు? ఆయనకు ప్రభువా నీకు నా గురించి అంతా తెలిసి కూడా నీవు నన్ను ప్రేమించావయ్యా. ఇంకోటి, నాకు నాకు శ్రేష్టమైంది, అన్నిటికంటే శ్రేష్టమైంది ఏంటి? పరలోకం. ఆ పరలోకాన్ని ఇవ్వడానికి నీవు పరలోకం నుండి దిగొచ్చావయ్యా. ఈ లోకంలో కూడా నాకు బెస్ట్ ఇవ్వడానికి నువ్వు ఆశపడ్డావయ్యా. అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను. ప్రభువా ఈ లోకంలో కొంతమంది నాతో మాట్లాడకపోవచ్చు, కానీ ఏ టైంలో అయినా మాట్లాడడానికి నువ్వు నాతో సిద్ధంగా ఉన్నావు ప్రభువా కదా. మార్పు లేని దేవుడు నాయన అని చెప్పి మనం ఆయన్ని ఆరాధించబద్దులైన. అన్నిటికంటే ముఖ్యంగా నా కొరకై ప్రాణం పెట్టావు ప్రభువా, నా కొరకై ప్రాణం పెట్టి, పాపినైన నా కొరకై, ఈ లోకంలో తుచ్చమైన నా కొరకై, పాపుల వలె జీవిస్తున్న నా కొరకై నీ ప్రాణాన్ని పెట్టావు. నిత్య నరకాగ్నికి వారసులైన నా కొరకై, నన్ను నీ ఉండే ప్లేస్లో తీసుకెళ్ళడం కొరకై, నా కొరకై ఆ పరలోకం నుండి దిగి వచ్చి నా కొరకై మరణించి, ఎంతో శిలువ మరణాన్ని నిన్ను నేను అప్పగించుకొని శిలువ మరణం ద్వారా మరణించి నన్ను నీ ప్లేస్లో పెట్టడానికి నువ్వు ఇష్టపడ్డావు ప్రభువా. ఇంతకంత గొప్ప స్నేహితుడిని నేను ఎప్పుడు పొందుకోలేనయ్యా. ప్రభువా నువ్వు నాకు స్నేహితుడిగా ఉండడానికి నీవు ఇష్టపడినందుకే నీకు వందనాలు ప్రభువా అని ఆ గొప్ప నామాన్ని మనం ఆరాధించే బద్దులుగా ఉన్నాం. ప్రభు ఈ కొద్ది వాక్యంను దీవించును గాక. ఆమేన్.